ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరుగుతున్న తరుణంలో అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు ట్రంప్కు కీలక విజ్ఞప్తి చేశారు. అమెరికా నుండి దిగుమతి అయ్యే పప్పుధాన్యాలపై భారత్ విధిస్తున్న 30% సుంకాలను తగ్గించేలా ప్రధాని మోదీతో చర్చించాలని మోంటానా, నార్త్ డకోటా రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు స్టీవ్ డైన్స్, కెవిన్ క్రామోర్ జనవరి 16న లేఖ రాశారు. ప్రపంచ పప్పుధాన్యాల వినియోగంలో భారత్ వాటా దాదాపు 27%గా ఉందని, అమెరికా బఠానీ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తమ రాష్ట్రాలను భారత్ అతిపెద్ద మార్కెట్ అని వారు పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్లో భారత్ విధించిన అధిక సుంకాల వల్ల అమెరికా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ సమస్యపై తక్షణమే స్పందించి ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన వాణిజ్య ఒప్పందం కుదిరేలా చూడాలని వారు కోరారు. వెనిజులాను తమ అదుపులోకి తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్పై దృష్టి సారించి అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. గ్రీన్లాండ్ను దక్కించుకోవాలన్న అమెరికా ప్రతిపాదనను డెన్మార్క్, యూకే, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన దేశాలపై 10% అదనపు టారిఫ్లు విధిస్తున్నట్లు శనివారం ప్రకటన చేశారు. ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి రానున్న ఈ పన్నుల అంశాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ మంచు ద్వీపం తమకు అవసరమని వైట్ హౌస్ వాదిస్తూ ఉండగా, ఇది అమ్మకానికి లేదని డెన్మార్క్ తెగేసి చెబుతోంది. ఈ పరిణామాలు గ్రీన్లాండ్ను ప్రపంచ దౌత్య యుద్ధానికి ప్రధాన కేంద్రంగా మార్చాయి. నెదర్లాండ్స్కు చెందిన CWTS లీడెన్ విడుదల చేసిన 2025 గ్లోబల్ ర్యాంకింగ్స్లో చైనా విద్యాసంస్థలు సత్తా చాటాయి. పరిశోధనా రంగంలో జెజియాంగ్, షాంఘై జియావో ట్యాంగ్ వర్సిటీలు తొలి 2 స్థానాలు కైవసం చేసుకోగా, హార్వర్డ్ యూనివర్సిటీ 3వ స్థానానికి పరిమితమైంది. టాప్ 10 జాబితాలో 8 చైనా వర్సిటీలే ఉన్నాయి. ఇక భారత్ విషయానికొస్తే టాప్ 100లో ఏ విద్యాసంస్థకు చోటు దక్కలేదు. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VIT 270వ ర్యాంకుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అక్రమ వలసల నిరోధమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ 75 దేశాలకు వీసా జారీలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 21 నుండి ఈ దేశాల పౌరులకు వీసా ప్రక్రియను నిలిపివేసి కఠినమైన స్క్రీనింగ్, వెట్టింగ్ విధానాలను అమలు చేయనున్నారు. ఇరాన్, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉండగా, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అనుమతులు రావడం క్లిష్టతరం కానుంది. ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేయడంలో భాగంగానే వైట్ హౌస్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఉగాండా అధ్యక్ష ఎన్నికల్లో యోవేరి ముసవేని 71.65% ఓట్లతో వరుసగా 7వసారి ఘన విజయం సాధించారు. అయితే ఇంటర్నెట్ నిలిపివేత, హింసాత్మక ఘటనల మధ్య జరిగిన ఈ పోలింగ్లో ముసవేని అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ప్రధాన ప్రత్యర్థి బాబీ వైన్ ఆరోపించారు. కేవలం 24.72% ఓట్లు పొందిన బాబీ వైన్ ఈ ఫలితాలను నకిలీవిగా అభివర్ణిస్తూ సరైన తీర్పు వచ్చే వరకు శాంతియుత నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు కొనసాగుతున్నాయి. కాళీగంజ్లో చిన్న వాగ్వాదం నేపథ్యంలో లిటన్ చంద్రదాస్ అనే వ్యాపారిని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. తన ఉద్యోగిని రక్షించే ప్రయత్నంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో పెట్రోల్ డబ్బులు అడిగిన రిపన్ సాహా అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి చంపేశారు. ఈ హత్యకు సంబంధించి BNP మాజీ నేత సుజన్తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు.